హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కరివేపాకు పచ్చడి చేశానండి. కూరగాయలు చాలా ఉన్నా నాకు పచ్చడి తినాలనిపించింది. అందుకనే మా మేడపైకి వెళ్ళి కరివేపాకు అంతా కోసుకొని వచ్చాను. కరివేపాకుని తుంచుకొని మొత్తం కడుక్కుందాం. ఒకసారి కడిగేసుకొని ఇలా జాలి గిన్నెలో పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 6 తీసుకోవాలి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని బాగా వేపుకుందామండి. మనకి కరకరలాడినట్టు వేపుకోవాలి. అలా అయితే మనకి మిక్సీ చేసేటప్పుడు ఫైన్గా పేస్ట్ పొడి అవుతుంది. ఇప్పుడు మనం ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ చింతపండు గుజ్జు అనేది నానబెట్టుకుందామండి. ఇవి చల్లారుతాయి కదా, చల్లారే లోపు మనం ఒకసారి కరివేపాకుని కూడా నీళ్ళు బాగా పోతాయి కదా, ఒకసారి బాగా వేపుకుందాము తడి లేకుండా. ఒక 5 నిమిషాలు అయితే పడుతుందండి వేపుకోవడానికి. ఇది ఎంతో హెల్దీగా ఉంటుంది. పచ్చడి తింటే హెల్దీ కూడానా, ఒంటికి చాలా మంచిది. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయిందండి బాగానే. ఇది కూడా చల్లారే వరకు ఉంచుతాము. ఇప్పుడు ఈలోపు మనం ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, దానిలో ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, ఒక 5 రెక్కలు. నేను వేసాను కానీ అది క్లిప్ రాలేదు, వీడియో క్లిప్ యాడ్ అవ్వలేదు. ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ అవి పొడి చేసుకున్న తర్వాత ఇది కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది మొత్తం ఉట్టుతోనే వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అనేది ఇప్పుడే. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము పచ్చడి అనేది. కొంచెం అలానే ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చడి అనేది, ఆ పచ్చడిని కూడా బాగా వేపుకుందాము. ఎందుకు తిరగబాతు పెట్టుకోవడం అనేది అయితే, తడి ఉంటుంది కదా, చింతపండు వేసుకున్నాం కాబట్టి తడి ఉంటుంది కాబట్టి ఆ చెమ్మ పీల్చడం కోసమని మనము తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు కూరగాయలు ఏమి తినాలనిపించినప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేను వేడివేడి అన్నంతో కూడా వేసుకొని తింటున్నాను. నోటికి చాలా కమ్మగా ఉంటుంది. చాలా వేడిగా ఉంది రైస్ అనేది. ఇలా వేడి అన్నంతో తింటే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, సరే అండి, బాయ్ అయితే.